టీడీపీ శ్రేణులు పారా హుషార్. అధినేతల నిర్ణయమే శిరోధార్యం కావాలి. శీతాకాలంలో వేడెక్కిస్తున్న రాజకీయాలు. అభ్యర్థులపై అనవసర రాద్ధాంతం పార్టీకి చేటే. అధినేతల నిర్ణయం వెనుక ఎన్నో సవాళ్లు, సమీకరణాలు. అధినేతల శ్రమ క్షేత్రస్థాయికి చేరుతున్నదా? పలుచోట్ల వ్యక్తిగత విభేదాలకే ప్రాధాన్యమిస్తున్న శ్రేణులు. పూర్తిస్థాయి నమ్మకంతో పనిచేస్తేనే పూర్వ వైభవం. ఎన్నికల సీజన్ వచ్చేసింది. శీతాకాలంలో గజగజలాడించే చలిలో రాజకీయాలు వేడెక్కసాగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని ఒకరు, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలని మరొకరు మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రానున్న ఎన్నికలు కేవలం అధికారం కోసమే కాదు, రాష్ట్ర భావితరాల భవిష్యత్, తెలుగు జాతి మనుగడ, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి ఎన్నో అంశాలకు జవాబు ఇవ్వనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు, నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం జరిగేవి. రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, ప్రజలకు ఈ ఎన్నికలు జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. ఆ క్రమంలోనే తెలుగు జాతి ఆత్మ గౌరవ మూలాల నుంచి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ గురుతర బాధ్యత నిర్వర్తించేందుకు సమాయత్తం అవుతోంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్లు అల్లు పెరగకుండా శ్రమిస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీల తరహాలో కాకుండా తెలుగుదేశం పార్టీకి రాజకీయ యవనికపై ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి ఆత్మ గౌరవమే ప్రామాణికంగా సంక్షేమం, అభివృద్ధి అనే జోడు గుర్రాల స్వారీని గత 4 దశాబ్దాలుగా సమర్థవంతంగా చేస్తున్న తెలుగుదేశం పార్టీ తనను తాను పునరుద్ధానం చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కార్యాచరణపై టీడీపీ శ్రేణులలో భరోసా ఏ స్థాయిలో ఉన్నదో ఆత్మసాక్షిగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవం తలెత్తుకొని 4 దశాబ్దాలు అయింది. తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. భావితరాల బంగారు భవిత కోసం తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన గురుతర బాధ్యత సమాజ హితం కోరే వారందరిపైనా ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో ఆదరాభిమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే అది సద్వినియోగం అవుతున్నదా లేదా ఆ పార్టీ శ్రేణులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధినాయకుల శ్రమ ఫలం అట్టడుగు స్థాయికి చేరకుండా కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కృషి చేసే శ్రేణులు తెలుగుదేశం పార్టీకి కొండంత బలమనే చెప్పాలి. ఈ తరహా పార్టీ శ్రేణులు దాదాపు 90% పైగా ఉంటారు. వీరికి పార్టీయే సర్వస్వం. అధినాయకుని ఆదేశాలే శిరోధార్యం. అధినాయకుని నిర్ణయమే అనుసరణీయం. ఎన్నికల సమయంలో వీరు అన్నింటికీ తెగించి చివరకు ఆస్తులు సైతం అమ్ముకొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎన్నికలు పూర్తయి పార్టీ అధికారంలోకి వచ్చాక వీరంతా సాధారణ జీవన స్రవంతిలోకి వెళ్లిపోతారు. వీరంతా ఏ విధమైన పదవులు ఆశించారు? ఈ విధమైన పరిస్థితి తెలుగు నేలపై ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కానవస్తుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులలో కొన్ని అవాంఛనీయ ధోరణులు తలెత్తసాగాయి. క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి వరకు ప్రతి స్థాయిలోనూ తర్కానికి పోవడం ఇటీవలి కాలంలో కొంతమంది నాయకులకు పరిపాటి అయింది. వారి నియోజకవర్గానికి ఫలానా వారిని ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీ గెలవదు, లేదా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జిని మార్చకపోతే మళ్లీ ఓడిపోతాం అనే వాదనలను ముందుకు తీసుకువస్తున్నారు. ఈ విధమైన వాదనలు చేసేవారికి పార్టీ పట్ల అభిమానం కంటే వారి వ్యక్తిగత అభిప్రాయాలే ప్రధానం. ఈ విధమైన భావజాలం ఉన్నవారంతా ఒక కోటరీగా ఏర్పడి కొంతమంది నాయకుల మీద వారికి ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని పార్టీకి ఆపాదిస్తూ అధినేత నిర్ణయాన్ని సైతం తప్పుబడుతుంటారు. ఫలితంగా ఆయా ప్రాంతాలలో పార్టీ విస్తృతికి కొంతమేర ప్రతిబంధకం ఏర్పడుతున్నది. వాస్తవానికి ఏదైనా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియామకం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాని వెనుక ఎన్నో సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. ఆ క్రమంలో పదవులను ఆశించిన కొంతమందికి ఆశాభంగం కలగవచ్చు. 100% సంతృప్తి పరచడం అనేది ఏ పార్టీలోనూ ఏ నాయకునికి సాధ్యం కాదు. పదవి కోసం ఎంతమంది అయినా ప్రయత్నించవచ్చు, అందులో తప్పులేదు. అయితే ఒక్కమారు అధినేత నిర్ణయం వెలువడిన అనంతరం ప్రతి ఒక్కరూ అందుకు బద్ధులు కావాల్సిందే. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు అదే జరిగింది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది.
దీంతో పదవులు ఆశించిన ఆశావహులు కొంతమంది పెడధోరణులు పడుతున్నారు. అధినేత నిర్ణయాన్ని గౌరవించకుండా వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సామాజిక మాధ్యమాలలో సొంత పార్టీ నేతలపైనే వ్యతిరేక ప్రచారాలకు ఒడిగడుతున్నారు. సాధారణ ఓటర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం కోటరీ సంస్కృతికి అలవాటు పడిన కొద్దిమంది నాయకులలో మాత్రమే ఈ తరహా ధోరణి కానవస్తోంది. ఇలాంటి వారి వల్ల చంద్రబాబు, లోకేష్ల శ్రమ ఫలం క్షేత్రస్థాయికి చేరడంలో అక్కడక్కడ కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర తెలుగు జాతి భవిష్యత్కు ఎంతో కీలకమైనవి కావడంతో ప్రధానంగా పార్టీ శ్రేణులు విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమ నియోజకవర్గంలో పార్టీ అధినేత ఎవరికి టిక్కెట్ ఇస్తారనే విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలలో పార్టీ విజయమే పరమావధిగా పనిచేసే దిశగా కంకణబద్దులు కావాలి. పోలింగ్ రోజు బ్యాలెట్ పేపర్లో తమ అభిమాన పార్టీ ఎన్నికల గుర్తు మినహా దాని పక్కన ఉన్న వ్యక్తి పేరు వారిపై ప్రభావం చూపకూడదు. బ్యాలెట్ పేపర్లో ఎన్నికల చిహ్నం పక్కన ఎవరి పేరు ఉండాలి అనే విషయంలో పార్టీ అధినేతకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలి. ఓట్ ఫర్ సింబల్, నాట్ టు నేమ్ అనే నినాదాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలి. తాము వేసే ఓటు అక్కడ పోటీ చేస్తున్న స్థానిక అభ్యర్థికి కాకుండా చంద్రబాబు విజయానికి దోహదపడుతుంది అన్న భావన ఏర్పరచుకోవాలి. ఈ నినాదాన్ని ప్రతి ఒక్క కార్యకర్త మరో 5గురికి పంపుతూ చిట్ట చివరి ఓటరు వద్దకు చేర్చే వరకు ప్రయత్నం కొనసాగించాలి. ప్రత్యర్థి పార్టీలు, నాయకుల మీద విమర్శలు, పత్రికా ప్రకటనలతో కాలాన్ని వృధా చేయకుండా ఈ విధమైన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేసిన పక్షంలో రాబోతున్న ఎన్నికలలో విజయం వారి ముంగిటకు చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.